నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ ఎంపీ కేశినేని నాని వాళ్ళ తమ్ముడిపై అయితే ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నారు. మరి తన తమ్ముడికి చెందిన కంపెనీయే, బినామీ కంపెనీయే ఆర్సా అని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఈ అన్నదమ్ముల మధ్య ఉన్న వైరం ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, కేశినేని నాని వాళ్ళ తమ్ముడి చేతిలో ఓడిపోయారు సార్. మరి మాజీ ఎంపీగా కూడా పనిచేసినటువంటి ఆయన ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడిపై అయితే కొన్ని ప్రచారాలు చేస్తున్నారు. మరి ఇటీవల ఆర్సా కంపెనీ గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఇది మా తమ్ముడి బినామీ కంపెనీయే అంటూ ఆయన ప్రస్తావిస్తున్నారు. అసలు ఏంటి ఈ అన్నదమ్ముల మధ్య వైరం ఏంటి, అది రాజకీయాలలోకి లాగడం ఏంటి, ఏమంటారు మీరు? రాజకీయాల్లో ఉన్నాడా? ఏదో సన్యాసం తీసుకున్నాడు అన్నారు, రాజకీయాల నుంచి వైదొలిగాడు అన్నాడు. మళ్ళీ ఈ ట్వీట్లు ఏంటి? అది కూడా జనానికి ఉపయోగపడే ఏమైనా మాట్లాడాలి కానీ ఎందుకు ఇలా రాష్ట్రానికి హాని చేసేయి? అంటే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వైరం ప్రజలు ఇచ్చారు తీర్పు. ఏది? ఇవాళ నువ్వు అన్ఫిట్, వాళ్ళకి కావాల్సింది మీ తమ్ముడు అని చెప్పి గెలిపించుకున్నారు. అంటే గతంలో ఇదే అహంభావం. ఏది? ఇప్పుడు 2 సార్లు విజయవాడ ప్రజలు ఆయన గెలిపించారు ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరఫున. అరే నువ్వు అసలు చంద్రబాబునే నువ్వెంత అన్న ధోరణిలో వ్యవహరించటం. నీకు బీఫామ్ ఇచ్చింది ఆయన, నిన్ను అక్కడ క్యాండిడేట్గా నిలబెట్టింది ఆయన, నిన్ను పెంచింది తెలుగుదేశం పార్టీ. నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చావు? ప్రజారాజ్యం నుంచి వచ్చావు. అట్లాంటి నువ్వు తెలుగుదేశంలో చేరిన తర్వాత నాయకుడిగా ఎదిగావు, ప్రజలతో మమేకం అయ్యావు. నీకు 2 సార్లు ఆ ప్రజలు గెలిపిస్తే 3వసారి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరావు. జగన్మోహన్ రెడ్డి వలలో పడ్డావు. మళ్ళా 30 ఏళ్ళు జగనే ఉంటాడన్న భ్రమల్లో నువ్వు కూడా వెళ్ళావు. ఆఫ్టర్ ఆల్ లోకేష్ అన్నాడు ఇతను మాట్లాడుతూ. కేశినేని నాని మొన్న ఎన్నికల ప్రచారంలో ఆఫ్టర్ ఆల్ లోకేష్, నువ్వు ఆఫ్టర్ ఆల్ అన్నాడు. ఇవాళ మరి డంపింగ్ మెజార్టీతో గెలిచాడు. అతను యాక్చువల్గా మంగళగిరిలో పోయినసారి 5600 మెజార్టీతోనే ఓడిపోయాడు. అతను ఏమని టార్గెట్ పెట్టుకున్నాడు? 10 రెట్ల మెజార్టీ రావాలనుకున్నాడు. 56,000 ఓట్లతో గెలవాలని ప్రజలతో మమేకం అయ్యాడు. అంటే ఎలా ఒక నాయకుడు ప్రజలతో మమేకం అయితే మరి ఎలా ప్రజల విశ్వాసం పొందుతాడనేది ఒక కేస్ స్టడీ. మంగళగిరి 90,000 మెజార్టీతో గెలిచాడు. నువ్వన్న ఆఫ్టర్ ఆల్ లోకేష్. నువ్వు 2,90,000 మెజార్టీతో ఓడిపోయావు. ఎవరు ఆఫ్టర్ ఆల్? లోకేషా నువ్వా? అంటే అహం తలకెక్కిందా? జనం దించారా? తలపొగరు దించారా? అంటే అహంభావంతో ఆ రోజు కేశినేని నాని, ఇప్పుడు అసూయతో రగిలిపోతున్నావా? ఇప్పుడు నువ్వు 10 ఏళ్ళు ఎంపీగా చేసావు కదా, నీ తమ్ముడు ఇంకా సంవత్సరం కాల, ఇంత అసూయ? అంటే పోనీ నీ తమ్ముడు నువ్వు 10 ఏళ్ళు ఎంపీగా ఉంటే ఏమైనా అసూయ పడ్డా? నీ మీద ఏమన్నా అన్నాడా? ఎప్పుడన్నా కేశినేని చిన్ని యాక్టివ్ అయ్యేదాకా పొలిటికల్గా, అంటే అభ్యర్థిగా అతను నుంచునేదాకా వాళ్ళ అన్న గురించి ఒక మాట మాట్లాడా? నువ్వేమో అసలు నీ తమ్ముడు అంటే ఎంత అసూయ పడుతున్నావో ఇవాళ ఇంకోసారి బయటపడింది. అహం వల్ల నాశనం అయ్యావు, ఇప్పుడు అసూయ వల్ల నాశనం అవుతావా? ప్రజలు దేన్నైనా నీకు అంగీకరిస్తారు, హర్షిస్తారు, కానీ అహంభావిని హర్షించరు. అసలు అసూయ చెందే వాళ్ళని అసలు మరీ భరించరు. ఇప్పుడు కేశినేని నాని ఏమన్నాడు? అర్సా కంపెనీ గురించి మాట్లాడుతూ అదేదో సతీష్ అబ్బూరి ఇతని క్లాస్మేట్ అనో ఏదో పుట్టించాడు. ఇప్పుడు అతను సీనియర్, ఇతనికి ఒకే కాలేజీలో చదువుకుని ఉండొచ్చు. వాళ్ళంతా కలిసి అక్కడ ఐటీ సినర్జీ సర్వ్ అని ఒకటి పెట్టారు. దానికి లోకేష్ను ఆహ్వానించారు. మంత్రిగా ఆయన అక్కడికి వెళ్ళాడు. అక్కడ అందరితో ఆయన మీటింగ్స్ పెట్టుకున్నాడు. 2,500 మంది పారిశ్రామికవేత్తలు వచ్చారు. ఈ సత్యనాదెళ్ళ, సుందర్ పిచాయి, ఇంద్రా నూయి, ఆ తర్వాత యాపిల్ సుబ్రహ్మణ్యం, వీళ్ళందరూ వచ్చారు అక్కడ. గూగుల్ వాళ్ళు కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, పెప్సికో కావచ్చు, అన్ని కంపెనీల ప్రతినిధులతో లోకేష్ అక్కడ మీటింగ్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టమని పిలిపించాడు. దాని ఫలితం మనం చూసాం. గూగుల్ క్లౌడ్ ఒప్పందం చేసుకుంది. మైక్రోసాఫ్ట్ మొన్న కూడా బిల్ గేట్స్ కలిశారు కదా, చంద్రబాబుని దావోస్లో కూడా కలిశారు కదా.
అంటే ఇప్పుడు ఆ సంస్థలన్నీ ఇక్కడికి వస్తుంటే టీసీఎస్ వచ్చింది. ఇప్పుడు టీసీఎస్ ఎవరిది? టాటా వాళ్ళది. వాళ్ళకి ఎకరం 99 పైసలకి ఇచ్చారని చెప్పి వీళ్ళు కడుపులు నొప్పి. టాటా కంపెనీ మీదే వీళ్ళు దుమారం అయిపోయారంటే ఆ టాటా కంపెనీయే వీళ్ళని బతికిచ్చింది. కేసినేని నాని ఎవరిని చెప్పుకుని బతికాడు? టాటా లేకపోతే ఎక్కడమ్మా ఇల్లు? ఆ బస్సులన్నీ కొనుక్కుంది అక్కడే కదా. కేసినేని ట్రావెల్స్, ఆ బస్సులన్నీ ఇవాళ టాటా ఇక్కడ నా ప్రాంతంలో గ్రామాలన్నీ దత్తత తీసుకున్నాడు అన్నావు కదా. రతన్ టాటాని తీసుకొచ్చాడు కదా అప్పుడు ఎంపీగా. ఆ టాటా మీదే విమర్శలు చేస్తారా? టీసీఎస్ కంపెనీ మీద వీళ్ళు విమర్శలు చేస్తున్నారంటే ఆ కంపెనీ ఇప్పుడు అక్కడ 13,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఆయనే అసలు టాస్క్ ఫోర్స్ కో చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్స్ టాస్క్ ఫోర్స్కి. దేశం కాదు విదేశాల నుంచి కూడా కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి తెప్పించాలని బాబే ఒక బ్రాండ్గా అక్కడ పెట్టుబడులు వస్తుంటే వీళ్ళకి ఈ కడుపు మంట ఏంటో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు అది బినామీ కంపెనీ అంటావు. ఇప్పుడు అర్సా వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏమని? అసలు 99 పైసలకి ఇచ్చారన్నారు. వాళ్ళ నీలి మీడియా, కూలి మీడియా, కొమ్మినేని కూడా ఇక అది ఎట్లా ఇస్తారు 99 పైసలకి? కనీసం టీసీఎస్కి ఇచ్చారంటే అర్థం ఉంది. ఈ అర్సా అంటారు వాళ్ళు, అసలు దాన్ని ఉర్సా అన్నారు. అంటే దాని పేరు కూడా వీళ్ళకి తెలియదు అనమాట, దాన్ని పలకటం కూడా వీళ్ళకి రాదనమాట. దాన్ని ఇప్పుడు యాక్చువల్గా 60 ఎకరాలు అన్నారు, దానిలో 56.5 ఎకరాలు 50 లక్షలకు కొన్నారు. ఎకరం 50 లక్షలకి భూమి ఇస్తే నువ్వేమని రాంచావు నీ మీడియాలో? 99 పైసలు అన్నావు. ఇతనితో ఏమని ట్వీట్లు పెట్టించారు? అదే కదా. అంటే ఎక్కడ 50 లక్షలు, ఎక్కడ 99 పైసలు? వీళ్ళు ఎలా గుడ్డ గాల్చి ముఖానేసి తుడుచుకోమంటున్నారో. అంటే అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలైనా వీళ్ళ బతుకే అబద్ధమా? ఇప్పుడు ఇంకా 3.5 ఎకరాలు ఎకరం ₹1,00,00,000 చొప్పున ఇచ్చారు. 56.5 ఎకరాలేమో 50 లక్షల చొప్పున ఇస్తే మిగిలిన 3.5 ఎకరాలు వాళ్ళేంటి అక్కడేదో డేటా సెంటర్ పెట్టాలని 2 ఏళ్లలోపు కంప్లీట్ చేయాలని తొలి దశ 5,778 కోట్లు ఏమో పెట్టుబడి పెడతామన్నారు. ఆ సతీష్, లేకపోతే తాళ్ళూరి జై, అతను వార్నర్, ఎరిక్ వార్నర్. అంటే వాళ్ళంతా కూడా అక్కడ సిలికాన్ వ్యాలీలో కొన్ని దశాబ్దాల అనుభవం ఉంది, స్టార్టప్లు పెట్టారు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు పెట్టలేదనుకో క్యాన్సిల్ అవుద్ది. ఇప్పుడు భూ కేటాయింపులను రద్దు చేస్తారు వాళ్ళకి 2 ఏళ్లలో. అది కానీ కంప్లీట్ చేయకపోతే, వాళ్ళు అనుకున్న పెట్టుబడులు తీసుకురాకపోతే. అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతోంది, పెట్టుబడుల గమ్యస్థానంగా ఇది మారింది. పారిశ్రామికవేత్తలంతా ఇక్కడికి మళ్ళా వస్తున్నారు. ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ 1,50,000 కోట్లతో అక్కడ స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో పెడుతోంది. మోడీ వచ్చి అక్కడ 2 లక్షల కోట్లతో శంకుస్థాపనలు, భూమి పూజ చేశాడు. 1,50,000 కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అక్కడ పెడుతున్నారు. రేపొద్దున అమరావతి వస్తున్నాడు. 1,00,000 కోట్లకి ప్రధాని మోడీ శంకుస్థాపనలు, భూమి పూజ. మే 2 5 లక్షల మందితో జన సమీకరణ అంట. దగ్గర 4-5 వేల మంది పోలీసుల బందోబస్తు అంట. 1,00,000 కోట్లతో అక్కడ వర్కులకి ఆయన శంకుస్థాపన చేస్తుంటే ఇక వీళ్ళు బిగించేశారా? ఈ బురద జల్లుడా. కేసినేని నాని ఈ ట్వీట్ల వెనక ఎవరున్నారు? అంటే ఎట్లా ఒక అహంభావంతో వ్యవహరించావు, ఎలా అసూయతో మాట్లాడుతున్నావు? ఇప్పుడు కేసినేని చిన్ని కూడా దానికి రీట్వీట్ చేశాడు, ఏదో ఒక ట్వీట్ పెట్టాడు. ఏమని? సోషల్ మీడియా రోడ్లపైన ఎవరో ఒక సైకో తిరుగుతోంది, మతిభ్రమించి తిరుగుతోంది, ప్రజలారా అప్రమత్తంగా ఉండండి అంటూ నానిని ఒక సైకో చేసి పారేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలని కదా వీళ్ళు ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంది. ఇప్పుడు సైకో నానియా, గతంలో సైకో జగన్ అన్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఏంటి? పారా హుషార్. ఇవాళ ఈ సైకోల బారి నుంచి రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకోవాలి. మరి మొత్తానికి ఎలాగో గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు రాష్ట్రానికి రాకపోగా ఇప్పుడు రాష్ట్రానికి పరిశ్రమలు తరలి వస్తున్న వేళ ఇలాంటి అసత్య ప్రచారాలకు తెరదీస్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.